నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ గుసగుస. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అభ్యర్థుల ప్రకటనకు కసరత్తు చేస్తోంది. జనసేనతో సీట్ల సర్దుబాటు చర్చలు కొలిక్కొస్తున్నట్లుగా కనిపిస్తుండటంతో ఫస్ట్ లిస్టు రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకుందట. సంక్రాంతి సమయానికి తొలి జాబితా విడుదల చేయాలంటూ భావిస్తుందట. ఆ లిస్టులో ఖాయంగా పోటీ చేస్తారంటూ భావిస్తున్న 25 మంది పేర్లు ఉండే అవకాశం ఉందంటూ తెలుస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తన అభ్యర్థులపై కసరత్తు పెంచింది. సంక్రాంతి సమయానికి 20 నుంచి 25 మందితో కూడిన తొలి జాబితా విడుదల చేయాలని భావిస్తోంది. తొలి జాబితాలో పెద్దగా సంచలనాలేవీ ఉండబోవని, ఖాయంగా పోటీ చేసే నేతల పేర్లే ఉండే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కుప్పం నుంచి చంద్రబాబు, మంగళగిరి నుంచి లోకేష్, టెక్కలి నుంచి అచ్చెన్నాయుడు వంటి వారి పేర్లు తొలి జాబితాలో ఉంటాయంటున్నారు. రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఉండేలా ఫస్ట్ లిస్టు ఉండబోతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తమ అంతర్గత కసరత్తు పూర్తయిన తర్వాత కొన్ని నియోజకవర్గాలపై ఆ పార్టీ నాయకత్వం ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతోంది. ఐవీఆర్ఎస్ విధానంలో ఆయా నియోజకవర్గాల్లో వారు ఫోన్ సర్వే చేస్తున్నారు. పార్టీ సభ్యులతో ఒక సర్వే, సాధారణ ప్రజలతో మరో సర్వే చేస్తున్నారు. ఓవరాల్గా క్షేత్రస్థాయి సర్వే కూడా చేయిస్తున్నారట. పండుగకు ముందుగాని తర్వాత గాని జాబితా విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. షెడ్యూల్ విడుదలైన తర్వాత ఫిబ్రవరిలో మిగిలిన అభ్యర్థుల ప్రకటన ఉంటుందంటున్నారు. జనసేనతో పొత్తు నేపథ్యంలో 2 పార్టీల అధినేతలు సీట్ల సర్దుబాటుపై పెద్ద కసరత్తే చేస్తున్నారు. ఇదిప్పుడు కొలిక్కొస్తున్నట్లు కనిపిస్తోంది. టీడీపీ తొలి జాబితా ప్రకటించేటప్పుడే సీట్ల పంపకాల వివరాలు కూడా వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. అదలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రా కదలిరా పేరిట రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. 22 పార్లమెంటు నియోజకవర్గాల్లో 22 అసెంబ్లీ స్థానాల్లో వీటిని నిర్వహిస్తున్నారు. టీడీపీ టిక్కెట్లు ఎవరికి లభించబోతున్నాయో ఈ సభల ద్వారా సిగ్నల్స్ వస్తుండటం గమనార్హం. ఇప్పటి వరకు చంద్రబాబు 6 నియోజకవర్గాల సభల్లో పాల్గొన్నారు. వాటిలో కనిగిరి ఉగ్ర నరసింహారెడ్డి, తిరువూరుకు శావల దేవదత్, ఆచంటకు పితాని సత్యనారాయణ, ఆళ్లగడ్డకు భూమా అఖిలప్రియ, బొబ్బిలికి బేబీనైనా, తునికి యనమల దివ్య ఇన్ఛార్జీలుగా వ్యవహరించి సభా ఏర్పాట్లు చూసుకున్నారు. దాంతో వారే ఆయా సెగ్మెంట్ల క్యాండిడేట్స్ అన్న క్లారిటీ ఇచ్చినట్లయింది. వీరిలో తిరువూరికి చెందిన దేవదత్తు విషయంలో కొత్త ఊగిసలాట్లో ఉన్న చివరకు ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక వెంకటగిరిలో టీడీపీ ఇన్ఛార్జిగా కురుగుండ్ల రామకృష్ణ ఉన్నారు. వీరందరికీ టిక్కెట్లు లభించబోతున్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. అలాగే రాబోయే రోజుల్లో చంద్రబాబు పాల్గొనే రా కదలిరా సభలు జరగనున్న నియోజకవర్గాల్లో గుడివాడకు వెనిగళ్ల రామ్మోహన్, గంగాధర నెల్లూరుకు డాక్టర్ థామస్, కమలాపురం నియోజకవర్గానికి పొత్తా నరసింహారెడ్డి, అరకుకు దన్నుదొర ఇన్ఛార్జీలుగా ఉన్నారు. మండపేటకు వేగుళ్ల జోగేశ్వరరావు, పీలేరుకు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, ఉరవకొండకు పయ్యావుల కేశవ్, కొవ్వూరుకు పోలంరెడ్డి దినేష్ రెడ్డి, పత్తికొండకు కేఈ శ్యాంబాబు, గోపాలపురం నియోజకవర్గానికి మద్దిపాటి వెంకటరాజు, పొన్నూరుకు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, మాడుగులకు పీవీజీ కుమార్, టెక్కలికి కింజారపు అచ్చెన్నాయుడు, ఉంగుటూరుకు గన్ని వీరాంజనేయులు, చీరాలకు కొండయ్య యాదవ్ ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నారు. వీటిలో గోపాలపురంలో వెంకటరాజును ఆ నియోజకవర్గంలో ఒక వర్గం గట్టిగా వ్యతిరేకిస్తోందట. చీరాలలో కొండయ్య యాదవ్ విషయంలో కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నారంటున్నారు. మాడుగల సీటు విషయంలో కుమారుకు మాజీ ఎమ్మెల్యే రామానాయుడు, ఎన్ఆర్ఐ పైలా ప్రసాదరావు నుంచి పోటీ ఎదురవుతోందట. ఈ 3 సీట్లలో అధినేత నిర్ణయం ఎలా ఉంటుందోనన్న ఆసక్తి పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అట్టర్ ఫ్లాప్ అయిన బీఆర్ఎస్ పార్టీ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పట్టు నిలుపుకొని కారుకు పూర్తిగా పంక్చర్ కాలేదంటూ చెప్పడానికి శత విధాల ప్రయత్నాలు చేస్తుంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ నెల రోజుల పాలనలో చేసిందేమీ లేదని, రాష్ట్ర ప్రజలు తమ వైపే ఉన్నారని చెప్పే ప్రయత్నంలో చేయాల్సినవన్నీ గులాబీ నేతలు చేస్తూనే ఉన్నారు. మొత్తం 17 లోక్సభ స్థానాలను కైవసం చేసుకోవాలంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేరుగా రంగంలోకి దిగారు. 2 రోజులకో పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించడం, అక్కడుండే ఎమ్మెల్యేలు, సిట్టింగ్లు, ద్వితీయ శ్రేణి నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ బిజీగా గడిపేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా ఈ ఎన్నికల్లో సత్తా చాటాలంటూ వ్యూహాలు రచిస్తున్నారు. ఇక బీజేపీ హైకమాండ్ అయితే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్న పెద్దలందరూ రాష్ట్రంలో పర్యటించడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఇవన్నీ అటుంచితే కేటీఆర్ ఎంపీగా పోటీ చేయబోతున్నారన్నది ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఇందులో నిజమెంత? పోటీ చేయాల్సి వస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? సిరిసిల్ల ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ఈ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారట. హైకమాండ్ తనకు బాగా కావాల్సిన వాళ్ళు చేసిన సూచనలతో రంగంలోకి దిగుతున్నారట. కీలక నేతలు పోటీ చేస్తే సీటు కలిసి రావడంతో పాటు పార్టీకి అన్ని విధాలుగా మేలు జరుగుతుందని హైకమాండ్ భావిస్తుందట. అంతేకాదు, రేపొద్దున కేంద్ర ప్రభుత్వానికి చేరువ కావడానికి తోడ్పడే అవకాశాలు ఉంటాయని ప్లాన్ చేస్తుందట. ఎందుకు అంటే అనారోగ్యంతో ఉన్న గులాబీ బాస్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇకపై రాష్ట్ర స్థాయిలోనే ఉంటారని, జాతీయ స్థాయిలో కేటీఆర్ చక్రం తిప్పాలన్నదే పార్టీ ప్లానట. అంతేకాదు, రాష్ట్రంలో కీలక అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరి లేదా సికింద్రాబాద్ నుంచి పోటీ చేయాలని హైకమాండ్ ఫిక్స్ అయిందట. ఇందులో భాగంగానే హైదరాబాద్, సికింద్రాబాద్లో కేటీఆర్ జోరుగా తిరుగుతున్నారని అభిమానులు చెప్పుకుంటున్నారు. గత 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అవలీలగా అసెంబ్లీ, పార్లమెంటులో గెలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం పాలైన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఎన్నికలు ఇవే. దీంతో ఈ ఎన్నికలను బీఆర్ఎస్ బాగా సీరియస్గా తీసుకుంది. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉండగా అన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకున్నవే. ఇక సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో 6 స్థానాల్లో గులాబీ పార్టీ గెలిచింది. దీంతో 2 పార్లమెంటు స్థానాల్లో కూడా గులాబీ జెండా రెపరెపలాడించాలని హైకమాండ్ భావిస్తుందట. ఈ వ్యూహంలో భాగంగా కేటీఆర్ను బరిలోకి దింపితే ఖచ్చితంగా గెలుస్తారని, పైగా సిట్టింగ్లను మార్చినట్లు కూడా ఉంటుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. రెండు 2018 ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఈసారి రేవంత్ పోటీ చేసే ఛాన్స్ లేదు గనుక ఇది కూడా బీఆర్ఎస్ కు బాగా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందని లెక్కలు వేసుకుంటున్నాయి గులాబీ శ్రేణులు. కాగా పార్లమెంటు ఎన్నికల హడావిడి మొదలైనప్పటి నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా మెదక్ నుంచి పోటీలో ఉంటారన్న ప్రచారం జరుగుతుంది. ఇప్పుడేమో కేటీఆర్ పేరు కూడా పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. అయితే కేటీఆర్ను పార్లమెంటుకు పంపి జాతీయ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై ఫోకస్ చేసేందుకు కేసీఆర్ ఇలా చేస్తున్నారని బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. ఇక మరోవైపు ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చామని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయిలోనే ఓడిపోయింది. ఇక జాతీయ స్థాయిలో చేసేదేముంది అనే సెటైర్లు వినిపిస్తున్నాయి. ఫైనల్ గా ఏం జరుగుతుందో, కేసీఆర్, కేటీఆర్ ఇద్దరిలో ఎవరు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తారో చూడాలి మరి. మాజీ క్రికెటర్ అంబట్ రాయుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఏమో కానీ ఆయన ఇస్తున్న పొలిటికల్ ట్విస్టులు మాత్రం తెగ పాపులర్ అయిపోతున్నాయి. క్రికెట్కు గుడ్ బై చెప్పి పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించిన రాయుడు వైసీపీలో చేరగానే రిటైర్డ్ హట్ ప్రకటించి బయటకు వచ్చేశారు. అలా అక్కడ ఇన్నింగ్స్ ముగించినప్పుడు తన రాజకీయ భవిష్యత్తుపై త్వరలో ప్రకటిస్తానంటూ ట్వీట్ చేశారు. అది జరిగి రోజులు గడవకుండానే లేటెస్ట్గా జనసేనాని పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు.
దీంతో ఆయన జనసేన టీంలో చేరి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి. మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో చేరిన 10 రోజుల్లోపే ఆ పార్టీకి గుడ్ బై చెప్పి ట్విస్ట్ ఇచ్చారు. గత నెలాఖరులో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాయుడికి వైసీపీ కండువా కప్పిన సీఎం జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన అంబటి రాయుడు కొంతకాలంగా పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడిని పార్టీలో చేర్చుకోవటం లాభిస్తుందని వైసీపీ కూడా భావించింది. అలాంటిది పార్టీలో చేరిన రోజుల వ్యవధిలోనే అంబటి రాయుడు రిటైర్డ్ హార్ట్ ప్రకటించి వైసీపీ టీంలో నుంచి బయటకొచ్చేశాడు. గతేడాది ప్రారంభంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ నుంచి తప్పుకున్న రాయుడు వివిధ సందర్భాల్లో జగన్ పాలనను ఆకాశానికెత్తేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే గత నెల డిసెంబర్ 28న జగన్ సమక్షంలో వైసీపీలో జాయిన్ అయ్యాడు. ఆయనకి గుంటూరు ఎంపీ సీటు లేదా పొన్నూరు ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తారన్న ప్రచారం జరిగింది. అంతలోనే ఏమైందో ఏమో కానీ కొన్నాళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంటూ ట్వీట్ పెట్టి వైసీపీకి రిజైన్ చేసేశాడు. కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన అంబటి రాయుడు తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో సమావేశమవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దాంతో కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు సామాజిక వర్గ లెక్కలతో జనసేనలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ నుంచి గుంటూరు లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయాలని అంబటి రాయుడు భావించినప్పుడు టిక్కెట్పై వైసీపీ క్లారిటీ ఇవ్వలేదు. సరిగ్గా రాయుడు వైసీపీలో చేరిన కొన్ని రోజులకే నరసరావుపేట వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయల్ని గుంటూరు షిఫ్ట్ అవ్వమని పురమాయించారు జగన్. కృష్ణదేవరాయలు దానికి సిద్ధంగా లేకపోయినా తనకు మాత్రం గుంటూరు టిక్కెట్టు దక్కదని భావించారో ఏమో రాయుడు ఆ పార్టీని వదిలేశారు. ఇక తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ కావడంతో అంబటి రాయుడు జనసేన తీర్థం పుచ్చుకోవడానికి ప్రిపేర్ అయినట్లు కనిపిస్తోంది. మరి జనసేనలో చేరితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. తన సొంత నియోజకవర్గమైన పొన్నూరు అసెంబ్లీ స్థానం నుంచి ఆయన జనసేన టిక్కెట్పై పోటీ చేసే అవకాశమే లేదు. పొన్నూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే సీనియర్ లీడర్ ధూళిపాళ్ల నరేందర్ నియోజకవర్గం. ఆయన్ని కాదని ఆ సెగ్మెంట్ సర్దుబాటులో జనసేన ఖాతాలోకి రావడం అసాధ్యమే. ఇక అంబటి రాయుడు ఆసక్తిగా ఉన్న మరో స్థానం గుంటూరు లోక్సభ నియోజకవర్గం. అక్కడ సిట్టింగ్ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనంటున్నారు. దాంతో టీడీపీలోనే దిగ్గజ నేతలు ఆ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జనసేనలో చేరితే అంబటి రాయుడు ఇన్నింగ్స్ ఎలా ఉంటుందో చూడాలి. పొలిటికల్ గుసగుసలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.